ఫోన్ వేసేవు, షేర్ కట్టావు, నేనని అక్కడ షాప్ ఇచ్చినావు కదా అనుకున్నాను. ఆన్లైన్ లా షాప్ ఎక్కడ ఇచ్చినావు అనుకున్నాను. నేను తల్లితోడు నేను అనుకున్నాను చంద షాప్ ఇప్పుంటది బట్టల దుకాణము, మంచిగా హ్యాపీ బతకని పిల్లలకు పోషించుని మంచిగా నేను దేవుడు కోరుకున్నాను ఇక్కడ. సరే కానీ ఎన్ని మాటలు వద్దు కానీ చెప్పు. నాకు ఇక్కడ నేను ఇక్కడ నుంచి కోవిడ్ నుంచి ఇంటి నుంచి దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నా. నాకు కొన్ని డబ్బులు కావాలి. ఇక్కడ నుంచి ఫోన్ పే చేస్తే నా టికెట్కి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడు వెళ్తావు ఇంటికి చెప్పు. నాకు డబ్బులు అరేంజ్ చేస్తాయి కదా, ఎప్పుడు వెళ్తా అంటే డబ్బులు కుదిరితే డైరెక్ట్ ఎంఎస్సీకి వెళ్ళి ఫింగర్ వేసుకొని ఓపెన్ టికెట్ తీసుకొని బయట వెళ్ళేస్తాను. ఎంత వెళ్తుంది అప్పటి నేను వస్తాను ఊరికి. నువ్వు వెళ్తే నీ ఊరికి వెళ్తే నేను ఎక్కడ ఆడుకోవాలా బొమ్మలు ఆడా. సరే నేను వెళ్ళినా గానీ మళ్ళీ పాస్పోర్ట్ చేయించుకొని ఖత్తర్కు సౌదీ దుబాయ్ ఏదే ఖత్తర్ దుబాయ్ ఖత్తర్ పని చేయలేవు, కువైట్ లో పని చేస్తున్నావు, ఖత్తర్ లో పని చేయలేవు, బిల్కుల్ పని చేయలేవు. అక్కడ ఎంత ఎండ, అక్కడ మనుషులు చాలా చెండాల మనుషులు. ఖత్తర్ పని చేయలేవు, బేరింగ్ పని చేయలేవు. దుబాయ్ చేయగలవు, దుబాయ్ తెలుసు, దుబాయ్ చేయగలవు. కానీ కువైట్ లో ఉండిపోవడం అంతే ఇది. కానీ ఖత్తర్ బేరింగ్ చేయలేవు. నా దగ్గరకు వచ్చాయితే నేను పెట్టను. అలాగైనా పర్వాలేదు, కానీ నాకు ఒకవేళ నీ దగ్గరికి రావడానికి అవకాశాలు ఉన్నా కూడా ఒక 6 నెలలు నీ దగ్గరికి వచ్చి మళ్ళీ కావాలంటే నేను 1 సంవత్సరం ఉండి మళ్ళీ కావాలంటే మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతాను. 6 నెలలు పనిచేసిన మనకు ₹1,00,000 గడించేస్తుంది అక్కడ. అట్లా అయినా పర్వాలేదు, నేను వస్తాను. కానీ ఇప్పుడు నాకు టికెట్ కావాలా. ఒక 50,000 పంపించగలుగుతావా? ఎప్పుడు పంపిస్తావు? కన్ఫర్మ్ వేర్చి మాట్లాడదు, ఇది సీరియస్ విషయం. అంటే ఇప్పుడు దీపావళి సీజన్ ఇక్కడ బ్యాంక్ లైన్ బంద్. ఇండియన్ బ్యాంక్ కి అలవ డబ్బులు. నేను ఇంటికి కూడా పంపలేదు, మా ఊరు కానీ పంపలేదు డబ్బులు. ఈ వారం ఊరుకో. ఇప్పుడు నిన్ను కూడా వెళ్ళాను, నేను మా ఫ్రెండ్ తో బ్యాంక్ కి అంత అక్కడ ఇక్కడ బంచ్ చేస్తున్నారు దీపావళి గురించి. నీ బోనస్ నాకు దొరుకుతుంది దీపావళిలో. బోనస్ దొరికితే ఈ 15వ తేదీ దొరుకుతుంది. 15 దొరికితే నేను 16 కట్టేస్తాను. ఓకేనా? ఈరోజు ఎంత తీరా వచ్చేటప్పటికి మైండ్ బ్లోయింగ్ చేస్తుంది. తీరకు వచ్చిన నువ్వు మైండ్ కొంటావు, నువ్వు మెసేజ్ పెట్టవు, ఫోనే ఎత్తవు, ఎక్కడ ఉన్నావు వేయట్లేదు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవు, మెసేజ్ పెట్టవు. మనిషికి ఎలా ధైర్యం ఉంటుంది? ఒకసారి ₹1,00,000 ఇచ్చేసి నీకు అంత ₹1,00,000 ఇచ్చేసి నేను మర్చిపోతాను. అరే మీరు దిమాగ్ ఖరాబ్ చేయకు, నా దిమాగ్ ఖరాబ్ చేయకు.